మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాపా, ఎలా ఉన్నావు? బావున్నావా? ఆ రోజు ఒక్కసారిగా కనిపించకుండా పోయావు. నీకేమైందో, ఎలా ఉన్నావో అని నేను చాలా ఆందోళన పడిపోయాను. ఏంటమ్మా నువ్వు? చిన్న పిల్లని అలా ఒంటరిగా ఎలా వదిలేస్తావు? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. పిన్ని, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు యాక్సిడెంట్ కాకుండా ఈ అమ్మాయి నన్ను కాపాడింది. సరేలే, ఇంతకీ మీరే పని మీద వచ్చారు? ఈ పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పడానికి వచ్చానండి. ఏంటమ్మా నువ్వంటుంది? వీళ్ళు ఈ ఇంటి వారసులు. మా బావ రాకేష్ పిల్లలు. అంటే రాధా మా అక్క. వీళ్ళు నా కొడుకు పిల్లలా? రామ్మా, రామ్మా. మీ నానమ్మని. నేను మీ నానమ్మనమ్మా. గౌతమ్, గౌతమ్ ఇట్రారా. అయ్యో, మిమ్మల్ని బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి. రామ్మా, రండి, రా. గౌతమ్, రామ్మా. పద్మా, గౌతమ్, రామ్మా. గౌతమ్, చూడెవరొచ్చారో. గౌతమ్, చంద్రమోహన్, పద్మా, మృణాల్ని, అందరూ రండి. గౌతమ్, రానన్నారా? హాయ్ పోలీస్ అంకుల్. అంకుల్, మీరు ఇక్కడున్నారేంటి? ఈ ఇల్లు మీదా? గౌతమ్, పిల్లలు నీకు ముందే తెలుసా? తెలుసమ్మా, ఝాన్సీ గారి అక్క పిల్లలు. అంటే నీకు కూడా తెలీదన్నమాట. వీళ్ళు ఎవరో కాదు నాన్న, మీ అన్నయ్య రాకేష్ పిల్లలు. పద్మా, చంద్రమోహన్, మన రాకేష్ పిల్లలు. మన మనవరాలు, మనవడు. మృణాల్ని, నీ మేనల్లుడి పిల్లలు, ఈ ఇంటి వారసులు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనవరాల్ని నాకు ఆ దేవుడు ముందే చూపించాడు, కానీ నేనే తెలుసుకోలేకపోయాను. నిన్ను చూసినప్పుడే అనిపించిందమ్మా, మన మధ్య ఏదో బంధం ఉందని. కానీ అది రక్త సంబంధమని ఊహించలేకపోయాను. అమ్మా, మీకు ఎవరూ లేరని అనొద్దు తల్లి. మీకు మేమందరూ ఉన్నాం. ఒక్కసారి నన్ను నానమ్మ అని పిలవండి. ఇంకొక్కసారి పిలవండి. నానమ్మ. ఈ జన్మలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు.
మీరు నానమ్మ అని పిలుస్తుంటే నా మనసుకెంత హాయిగా ఉందో తెలుసా? మీకు ఇంట్లో వాళ్ళందర్నీ పరిచయం చేస్తానే. ఇదిగో చూడండి, గౌతమ్ నా చిన్న కొడుకు, అంటే మీకు బాబాయ్. బాబాయ్ అని పిలవండి. బాబాయ్. తను మా ఆడపడుచు మృణాలిని, మీకు అమ్మమ్మ అవుతుంది. హాయ్. ఇదిగో నా మరిది చంద్రమోహన్, నా చెల్లెలు పద్మ. హాయ్. రంగమ్మ, రంగమ్మ. అమ్మగారు. అరే మీరేం నుంచున్నారు? కూర్చోండి, కూర్చోండి. రంగమ్మ, అమ్మా నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసుకురా. అలాగే అమ్మా. మీ తాతయ్య వాళ్ళ నాన్నగారు పని మీద బయటికెళ్లారు. అడగడమే మర్చిపోయాను, ఇంతకీ మీ పేరేంటి? స్వీటీ. నీలాగే నీ పేరు కూడా ముద్దుగా ఉందమ్మా. నీ పేరేంటి నాన్నా? వంశీ. చాలా బాగుంది నాన్నా. పద్మ, ఒరే గౌతమ్, ఈ బాబు అచ్చం రాకేష్ లాగే ఉన్నాడు కదా? పాపేమో వాళ్ళమ్మ పోలికనుకుంటా. ఈ నానమ్మకి చెరొక ముద్దు ఇవ్వండి. మీ ఇద్దరికి నా దిష్టి తగిలేలా ఉంది. రంగమ్మ, ఎంతసేపు? తొందరగా తీసుకురా. హలో డాడ్, మీరిప్పుడు ఎక్కడున్నారు? విషయం ఏంటో చెప్పు మృణాలిని. యో గ్రేట్ సన్. అదే డాడ్, మీ పెద్ద కొడుకు ధనుంజయ్ వారసత్వం అంటూ 2 పిల్లలు మన ఇంటికొచ్చారు. వాట్ నాన్ సెన్స్! అసలు ఏం మాట్లాడుతున్నావు మృణాలిని? అవును డాడ్, రాకేష్ పిల్లలొచ్చారు. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు. హలో డాడ్. మన ఇంటికి రాకేష్ పిల్లలు వచ్చారంట. డ్రైవర్, ఇంటికి పోనివ్వు త్వరగా. తాతయ్య రాగానే పరిచయం చేస్తాను. ఇలా ఇవ్వు. ఇదిగో, నా చేత్తో మీకు స్వీట్ తినిపిస్తాను, సరేనా? నాన్న, నూరా. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, తిను. గౌతమ్ గారు, మీకు స్వీటీ గురించి ఒక విషయం చెప్పాలి. ఈ విషయం మీ అమ్మగారికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. కమలా,